టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంతో డైరెక్టర్గా పరిచయమై మంచి మార్కులు తెచ్చుకున్న అభిషన్ జీవింత్ ఇప్పుడు విత్ లవ్ సినిమాతో హీరోగా మన ముందుకు వచ్చారు. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా చెప్పారంటే, లైఫ్ మీద కెరీర్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేని ఒక కేర్ ఫ్రీ పర్సన్ సత్య తన అక్క బలవంతం చేసి పెళ్లి చూపులకు పంపిస్తే అక్కడ మనీషా అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ని కలుస్తాడు. అసలు వీళ్ళిద్దరూ కలిసాక ఏమైంది, వీళ్ళ ఇద్దరి మధ్య ఉండే ఆ కామన్ పాస్ట్ ఏంటి, ఫ్యూచర్ని వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారు, చిరునవ్వులు చిన్ని చిన్ని గొడవల మధ్య వీళ్ళిద్దరూ ఒకటి అయ్యారా లేదా అనేది ఈ మూవీ కోర్ పాయింట్. లీడ్ రోల్స్లో అభిషన్ అండ్ అనస్వర చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్కి స్టార్ ఇమేజ్ కంటే ఇలాంటి కొత్త ఫేసెస్ ఉండడం పెద్ద ప్లస్ పాయింట్. ఎస్పెషల్లీ అభిషన్ కామెడీ టైమింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఇంకా అనస్వర కూడా తన క్యారెక్టర్కే జస్టిస్ చేసింది. టెక్నికల్గా చూస్తే సినిమాలో కామెడీ డైలాగ్స్ అండ్ తెలుగు డబ్బింగ్ మేజర్ హైలైట్. రీసెంట్ ట్రెండ్లో ఉన్న ఫ్లాష్ మన్, కుక్కర్ మీమ్స్ లాంటి వాటిని డైలాగ్స్లో చాలా ఫ్రెష్గా వాడారు. దీనివల్ల మనం మూవీకి వెంటనే కనెక్ట్ అయిపోతాం. సినిమాలో కామెడీ సీన్స్ అండ్ డైలాగ్స్ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. లైఫ్ లెసన్స్ని కూడా ఎక్కడా బోరింగ్ కొట్టకుండా బ్రీజీగా స్టోరీలో ఇంటిగ్రేట్ చేశారు. కానీ మూవీ చూస్తున్నప్పుడు మనకు 96 ఆటోగ్రాఫ్ లాంటి థీమ్స్ గుర్తొస్తూ ఉంటాయి. ప్లాట్లో కొత్తదనం కొంచెం తక్కువే అని చెప్పాలి. ఇంకా సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ని కొంచెం ఎక్కువ స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్లో ఏడిపించాలి అని ట్రై చేసిన సీన్స్ కొంచెం స్లోగా సాగదీసినట్టు ఉంటాయి. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్గా ఉంటే బాగుండేది. ఓవరాల్గా చెప్పాలంటే విత్ లవ్ ఒక మంచి ఎంజాయబుల్ ఫిల్మ్. పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వీకెండ్ ఒక సింపుల్ ఫీల్ గుడ్ మూవీ చూద్దామనుకుంటే మీరు దీనికి తప్పకుండా వెళ్ళొచ్చు. నార్మల్ ఆడియన్స్కి కూడా ఇది మంచి ఫన్ రైడ్లా ఉంటుంది. అండ్ ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3/5 స్టార్స్. మీరు ఈ సినిమా చూసింటే మీకెలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.